ఇవాళ మనము పనస పండు గురించి తెలుసుకుందాం. అలాగే ఈ పనస పండుతో మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, డయాబెటిక్స్ ఎంత మోతాదులో తీసుకోవచ్చో తెలుసుకుందాం. సో ముఖ్యంగా పనస పండు అనేది సీజనల్ గా వచ్చే ఫ్రూట్. ఇది చాలా పెద్దగా ఉంటుంది, మంచి స్మెల్, మంచి ప్లెజెంట్ ఆరోమా ఉండే ఫ్రూట్. అలాగే ఇందులో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అండ్ న్యూట్రియంట్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఇది టేస్ట్ కి, ఫ్లేవర్ కి ఎంత ఫేమస్, న్యూట్రియంట్స్ కి కూడా అంతే బెనిఫిట్స్ ఉంటాయి. సో ముఖ్యంగా ఇందులో మనకి క్యాలరీ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి వెరైటీని బట్టి 70 నుంచి 90 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఇందులో సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ కంటెంట్ చాలా బాగా ఉంటుంది. అలాగే వైటమిన్స్, మినరల్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి అన్నమాట. మనకి బి కాంప్లెక్స్ వైటమిన్స్, వైటమిన్ సి ఇవి సమృద్ధిగా లభిస్తాయి. వీటితో పాటు మనకి పొటాషియం, మ్యాంగనీస్, మెగ్నీషియం, జింక్, సెలీనియం కూడా చాలా మోతాదులో లభిస్తాయి అన్నమాట. సో ఇవి ఒక ప్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్ అని చెప్పొచ్చు. సో ఇది మనము రాగా ఉండేటప్పుడు, పచ్చిగా ఉండేటప్పుడు దీన్ని కూరలాగా చేస్తూ ఉంటారు. చట్నీ రూపంలో కానీ, లేకపోతే రకరకాల ప్రిపరేషన్స్ లో చేసుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ మనకు కొన్ని ఏరియాస్ ఆఫ్ కోస్టల్ రీజన్ లో దీన్ని బిర్యానీ కూడా చేస్తూ ఉంటారు. సో డయాబెటిక్స్ ఈ రా పనస పండు తీసుకుంటే మంచి బెనిఫిట్స్ కనిపిస్తాయి. ఎందుకంటే ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది లో ఉంది, అలాగే గ్లైసిమిక్ లోడ్ కూడా లో ఉంది. కాబట్టి ఇది సేఫ్ ఫుడ్ ఫర్ డయాబెటిక్స్ అని చెప్పొచ్చు. అదే మనం తీసుకునే పనస పండులో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది 75 ఉంటుంది, గ్లైసిమిక్ లోడ్ అనేది 13 to 15 ఉంటుంది, విచ్ ఇస్ మోడరేట్. సో అందుచేతనే ఎక్కువ మోతాదులో తీసుకున్న వెంటనే షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సీజన్ లో వచ్చినప్పుడు మనం మోతాదుగా 1 లేదా 2 తొన్నలు, అంటే అప్రాక్సిమేట్లీ మనం 100 గ్రామ్స్ కన్నా మించి తీసుకోకూడదు. ఈ మోతాదు ఎలా అంటే వారంలో 1-2 సార్లు కన్నా మించి తీసుకోకూడదు. అది కూడా స్నాక్ టైంలో తీసుకోవాలి, లంచ్, డిన్నర్ తో పాటు తీసుకోకూడదు. బ్లాక్ ఫ్రూట్ ని మనము 1-2 తొనలు ఖచ్చితంగా సీజన్ లో వచ్చినప్పుడు వారంలో 1-2 సార్లు కానీ నెలలో 4-5 సార్లు తీసుకోవచ్చు. ఎప్పుడైనా మనము దీన్ని ఆహారంతో పాటు తీసుకుంటే మన షుగర్స్ వెంటనే పెరుగుతాయి. కాబట్టి దీన్ని స్నాక్ టైంలో తీసుకుంటే ఒక మంచి సేఫ్ అని చెప్పొచ్చు. సో వీటిలో ఉండే రకరకాల హెల్త్ బెనిఫిట్స్ వలన ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఖచ్చితంగా డయాబెటిక్స్ తీసుకోవచ్చు. షుగర్స్ అన్కంట్రోల్ లో ఉన్నప్పుడు మాత్రం, అంటే మోర్ దాన్ 250 మిలీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటే ఖచ్చితంగా డయాబెటిక్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, అంటే డయాబెటిక్ నెఫ్రోపతి ఉన్నప్పుడు పొటాషియం కనుక ఎక్కువ ఉంటే ఈ పనస పండుని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పనస పండులో ఎక్కువ మోతాదులో పొటాషియం అనే మినరల్ ఉంటుంది. ఇది మన బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్ చేయడానికి ఎంతో మేలు చేస్తుంది, మన గుండె పనితనానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది, మన బ్రెయిన్ అండ్ మసిల్ యాక్టివిటీ కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇది ఒక హెల్దీ ఫ్రూట్. కానీ డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ లో దీన్ని హై పొటాషియం లో అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ మన డైజెషన్ కి ఎంతో మేలు చేస్తుంది. ఈ సాల్యుబుల్ ఫైబర్ మన ఇంటెస్టైనల్ గట్ మైక్రోబయోటాని ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. ఇందులో పచ్చిగా ఉండే ఆర్ రా అనే పనస పండులో మనకి రెసిస్టెంట్ స్టార్చ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఇంటెస్టైన్ లో వెళ్ళినప్పుడు మెల్లిగా డైజెస్ట్ అయ్యి షుగర్స్ పెరగకుండా చూస్తుంది. కాబట్టి పనస కాయని మనము కూరలాగా కానీ, చట్నీలాగా కానీ, పొడిలాగా కానీ చేసుకుంటే డయాబెటిక్స్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ఈ పనస గింజలో కూడా మనకి ఎన్నో రకాల ఎసెన్షియల్ వైటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్, తర్వాత హెల్దీ ఫ్యాట్స్ లభిస్తాయి. దీన్ని కూడా మనము కట్ చేసి కర్రీలో వేసుకోవడం, అంటే కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ కానీ వెజిటేబుల్ లో వేసుకుంటే మనకి హెల్దీ న్యూట్రియంట్స్ లభిస్తాయి. అలాగే దీంతో మనకి షుగర్ పెరగడం అనేది ఉండదు. చాలా రకాల పరిశోధనలు ఏం తెలుపుతున్నాయి అంటే ఈ జాక్ ఫ్రూట్ సీడ్ ని మనం ఎండబెట్టి పిండిలాగా చేసి దీన్ని మనం ఎటువంటి ఆహారంలో అయినా కలిపితే మన షుగర్స్ బాగా కంట్రోల్లో వస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. సో పనస పండుని సీజన్ లో వచ్చినప్పుడు డయాబెటిక్స్ కంట్రోల్లో ఉండే వాళ్ళు మూతగద్దుగా తీసుకున్నప్పుడు చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు పచ్చిది ఆర్ అన్రైపెండ్ పనసకాయని రకరకాల రెసిపీస్ లో వాడుకోవచ్చు. అలాగే వీటిలో ఉండే గింజలు ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ న్యూట్రియంట్స్, మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ కాబట్టి అన్ని రకాల డయాబెటిక్స్ తీసుకోవచ్చు. పనస పండులో ఉండే ఇన్ని రకాల బెనిఫిట్స్ ని డయాబెటిక్స్ డెఫినెట్ గా ఎంజాయ్ చేయొచ్చు, కానీ షుగర్స్ ని జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచుకునే వాళ్ళు. నమస్తే.